జిల్లా నుంచి ప్రాతివేసినటువంటి కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా రాజిరెడ్డి గారు, తాహిర్ రంజాన్ గారు, జావేద్ గారు, నగేష్ రెడ్డి గారు, ఐజాజ్ గారు, పిసిసి ప్రధాన కార్యదర్శి భూపాల్ గారు, శేఖర్ గౌడ్ గారు, మాజీ శాసనసభ్యులు రవీందర్ రెడ్డి గారు, చంద్రమోహన్ గారు, అరకల నర్సారెడ్డి గారు, బాడ్సి శేఖర్ గౌడ్ గారు, ఇంకా చాలామంది మహిళా సోదరిమణులు చాలామంది ఉన్నారు ఇక్కడ. మాజీ జగిత్యాల చైర్మన్, మాజీ కామారెడ్డి చైర్మన్ జక్కాని అనిత గారు, అద్విని గారు, మా ఇందిర గారు, అందరికీ కూడా పత్రికా విలేకరులు మీ అందరికీ కూడా నమస్కారం. ఇది పిసిసి అధ్యక్షుడు జిల్లా, కాంగ్రెస్ కిల్లా, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క కంచుకోట. ఇది పెద్ద సభ్యులకు ఒక మాట చెప్పినారు. ఇవాళ మేము వేదిక మీద ఉన్నామంటే, మా కళ్యాణం జరిగింది అంటే అది మీ వల్ల. రేపు మీ కళ్యాణం మేము చేయాలి. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, లక్ష్మీకాంత్ గారికి, భూపతి రెడ్డి గారికి, షబ్బీర్ అలీ గారికి, పోటీ చేసినటువంటి సునీల్ గారికి, వినయ్ గారికి, మీ అందరికీ చెప్తా ఉన్నాను, ఇది మన బాధ్యత. రేపు వారిని అన్ని విధాలుగా ఆదుకొని గెలిపించే బాధ్యత మనది, మన కర్తవ్యం అనే మాట కూడా సుందరమని చెప్తా ఉన్నాను. సీతక్క గారి సమన్వయంలో రేపు జరిగే ఎన్నికల్లో చాలామంది అంటారు కొత్త పాత అని. పాత వారికి ఉండే ప్రమేయము ప్రాముఖ్యత తప్పక ఉంటుంది. మేము కాన్ఫరెన్స్కి 2 డైరెక్టర్లు పోస్ట్ తీసుకుంటే ప్రతి చోట కూడా జల్లెడ బట్టి పాత వాళ్ళని ఎంపిక చేసాం. కొన్ని చోట్ల కొత్త వాళ్ళు వస్తే మళ్ళీ తీసి మళ్ళీ పాత వాళ్ళని ఎంపిక చేసాం. ఒక్క 10 నియోజకవర్గాలు నేను వారితో వచ్చిన వారికి ఒకటి, పాత వారికి ఒకటి చొప్పున ఇచ్చాం. పాత కొత్త కలయిక ఉండాలి. పిసిసి కార్మికుల్లో కూడా కేవలం 15% కొత్త వారికి ఇచ్చాం. ఎవరా కొత్తవారు? మన పార్టీ నుండి బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చిన వారు. కానీ 85% పిసిసిలో మీనాక్షి నటరాజన్ గారు, నేను 85% ఇచ్చినాం. పాత వారికి ప్రాముఖ్యత తప్పకుండా ఉంటుంది, కొత్త వారికి అవకాశాలు కూడా ఉంటాయి. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్కృతి. మిత్రులారా, జనహిత యాత్ర ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? కొన్ని పత్రికలు ఇష్టం వచ్చినట్టు రాస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారట పాదయాత్ర అడ్డుకోమన్నారట, చాలా ప్రయత్నం చేశారట, ఆయన కూడా మేము చేస్తూ ఉన్నామట. అసలు ఏం జర్నలిజం ఇది? మిత్రులారా, తప్పు అనుకోవద్దు. జర్నలిస్ట్ నాకు అపారమైన గౌరవం. వాస్తవాలు రాయాలి. కొన్ని పేపర్లు ఇంత దిగజారు రాయడం ఏంటి? అసలు దీని పూర్వోత్తరాలు తెలవాలి, మనకి కార్యకర్త తెలవాలి. మేము 42% రిజర్వేషన్స్ ప్రజెంట్ చేయడానికి రాహుల్ గాంధీ, ఖర్గే గారికి పోయాం. ప్రజెంటేషన్ అయిపోయింది. ఖర్గే గారు సౌత్ ఇండియా బ్రేక్ఫాస్ట్ అని కొంచెం సాగర్ రత్న నుంచి బ్రేక్ఫాస్ట్ తెప్పించినారు. తినే సమయంలో ఓ జై బాబు జై భీమ్ కార్యక్రమం बहुत अच्छा चल रहा ना, अरे गौड़ा जी वो पदयात्रा क्यों नहीं करते అన్నాడు. అనగానే ముఖ్యమంత్రి ఉండి ఇదివరకే మేము డిస్కస్ చేసుకున్నాము, నేను ముఖ్యమంత్రిగా పోలేని పిసిసి అధ్యక్షుడు మొదట్లో బస్సు యాత్ర అనుకున్నాడు, తర్వాత అది మీనాక్షి గారితో మాట్లాడి పాదయాత్ర అనుకుంటా ఉన్నాము, వీళ్ళు గోయడ్ అని చెప్పాడు. ఎవరు చెప్పారు? ముఖ్యమంత్రి గారు బట్టి గారి సమక్షంలో చెప్పాడు. ఖర్గేజీ అన్న మాటలకి వీళ్ళు గోయడ్ అని చెప్పావు. నాతో రాహుల్ గాంధీ అన్నాడు, ఎస్ ये तो बेहतरीन तरीका है, आप और मीनाक्षी पदयात्रा करिए और रेवंत जी उनकी पूरे मदद करिए అన్నాడు. ఇప్పుడు ఈ పోలీసు యంత్రాంగము, ఈ సహకారము ఇవన్నీ ముఖ్యమంత్రికి అనుకోకుండా అవుతాయా? పిచ్చివాళ్ళు తెలియక పాదయాత్ర అడ్డుకోమన్నాడని ఆగలేదని ఏమి రాతలు రాస్తున్నారా మీరు? కార్యకర్తలు మీకు చెప్తా ఉన్నా, మీ ద్వారా ప్రజలు, తెలంగాణ ప్రజలు తెలవాలి. కాంగ్రెస్ పార్టీ కుటుంబం, రేవంత్ రెడ్డి గారు వయసులో చిన్నవాడైన అన్నదమ్ములం, విడదరని బంధం మాది. క్యాబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రి, మేము కలిసి కట్టుగానే ఉంటాం. కారణం, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఎందుకు ఇచ్చారు ప్రజలు? మీరు కలిసి ఉండండి, మాకు ఫలాలు ఇవ్వండి అని. కార్యకర్తల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయం. ఈ కుటుంబం కలిసే ఉంటుంది. ఏదైనా తగాదాలు వస్తే మేము బాగుపడతామని ఎవరిని ఆశపడితే నక్కల్లాగా చూస్తే మీకు నిరాశ తప్ప ఇంకేం ఉండదనే మాట కూడా చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు, బట్టి గారు, మేము సీనియర్ నాయకులు అందరం అనునిత్యం సమాలోచనలు చేసుకొని ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఫలాలు ఏ విధంగా ఇవ్వాలి,
ఇవాళ ఏ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని అధోగతి చేసి 8 లక్షల అప్పులో పెట్టి పలాయనం చిత్తగిల ఫామ్ హౌస్లో పడుకున్నాడు. ఆ భారం రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ మోస్తా ఉంది. అలా ఇచ్చిన వాగ్దానాలు పెద్దవి. ఆనాడు ప్రజల సంక్షేమం కోసం వాగ్దానాలు ఇచ్చాం. కష్టమైన నష్టమైన ఒక్కొక్కటిగా తీస్తూ వస్తూ ఉన్నాం. వెనక్కి తగ్గట్లే. కేసీఆర్ లాగా వాడుకొని ఖర్చు వస్తే వదిలేసే రకంగా మనం చేయట్లే. ఇలా ఉచితంగా మహిళలకు బస్సు నుంచి మొదలుగొను ఇలా సన్న బియ్యాల వరకు, ఇంధనం ఇళ్ళ వరకు, గ్యాస్ సబ్సిడీ వరకు, రేషన్ కార్డుల వరకు, 2 లక్షల రుణమాఫీ బంద్